హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. చుక్క నీరు తేలేదు. గత పాలకులు 10 ఏళ్లు హైదరాబాద్ ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. గోదావరి జలాలు నెత్తిమీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు నమ్మించారు రేవంత్. కాంగ్రెస్ హయాంలోనే నగరానికి కృష్ణా గోదావరి జలాలు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తరలిస్తున్నాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ళ కడతామన్న సీఎం. గోదావరి 2 3వ దశ పథకానికి శంకుస్థాపన. 16 రిజర్వాయర్లతో పాటు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ప్రారంభం. గండిపేట వద్ద గోదావరి 2 3వ దశ తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వివేక్ తదితరులు. మూసీలో రేవంత్ మూటల వేట. 11,000 కోట్లతోనే నాడు నీటి తరలింపు ప్లాను. నేడు వ్యయాన్ని 7 రెట్లకు పెంచిన సర్కార్. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం రూపాయలు 1.5 లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినాయా? డ్రగ్స్ వ్యవహారంలో అందుకే మీ మౌనమా? చర్లపల్లిలో 12,000 కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియదు? నీ ఈగల్ ఏం చేస్తున్నది? కేటీఆర్ ఫైర్. గ్రావిటీని కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు? ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకే పనులు. చీకటి ఒప్పందాలతోనే అంచనాల పెంపు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. కేటీఆర్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్రతో చర్చలు. త్వరలో ఆ రాష్ట్ర సీఎంను కలుస్తా. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు. ఇక గోదావరి జలాలతో పునీతం. రూపాయలు 7,360 కోట్ల వ్యయంతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్ట్. 2 ఏళ్లలోగా పనులు పూర్తి చేస్తాం. మూసీ అభివృద్ధిపై రాజకీయాలను ఉపేక్షించాం. బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలు. నిర్వాసితులను రెచ్చగొట్టి మా ప్రభుత్వంపై ఉసిగొలిపితే ఖబర్దార్. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. వ్యవసాయం, పారిశ్రామిక సేవా రంగాల్లో స్థిరమైన అభివృద్ధి. కర్ణాటక, హర్యానాలను అధిగమించి రికార్డు సాధించాం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.